హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు అనామిక నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అపర్ణ కనులు మరింత తీవ్రతను పొందాయి. వదనంలో ఇంకా అరుణిమ అధికమైంది. అందరి ఎదుట తాను తగ్గడమా? అవమానం కాదు, నిర్లక్ష్యము పట్టుదల తాండవిస్తుండగా బయటకు నడిచింది. మేన్ రామ్ మమ్మీ అని మారం చేసిన కూతుర్ని కొడుకుని 2 తగిలించి కారులో కుదేసింది. పైకి వెళ్లాడేగాని సతీష్ మనసు అల్లకల్లోలంగా మారింది. పిల్లల ఏడుపులు విని లేచి రాబోయినవాడు మళ్లీ విచక్షణగా ఆలోచించాడు. మాట్లాడే ప్రతి మాటను పెడర్థాలతో వికృతం చేసే అపర్ణతో వాదం పెంచకూడదు. అనవసరంగా పిల్లల మనసులు బాధపడతాయి. ఆలోచనతో తిరిగి కిందికి వెళ్లి ఇంకా మీమాంస తెగక నిలిచిన రాముని చెంతకు పిలిచి మెల్లని స్వరాన చెప్పాడు. అమ్మగారిని పిల్లలను జాగ్రత్తగా పుట్టింట్లో దిగివిడిచిరా. కారు అమ్మగారు అక్కడే ఉంచమంటే ఉంచు, లేదా పట్టుకుపోమంటే తీసుకురా. ఇదిగో నీ ఖర్చులకు 100. వచ్చేటప్పుడు రైల్లోరా, కారు అక్కడ వదిలితే అని చెప్పాడు సతీష్. చిత్తం. చూడు, మా మామగారితో చెప్పు, నాకు ఫోన్ చేసి మాట్లాడమని. నువ్వు వెంటనే వచ్చేయి. చిత్తం బాబుగారు అంటున్న రాము కంఠం డగ్గుత్తిక కావడం గమనించిన సతీష్ ప్రేమగా అతడిని భుజం తట్టి అన్నాడు. ఏంట్రా రాము ఇది? ఓ వారం రోజులుండి వచ్చేస్తారమ్మగారు. వెళ్ళిపోవడం లేదు. కంగారు పడకు, వెళ్ళిరా అన్నాడు. రాము కనులు తుడుచుకుంటూ బయటకు వెళ్లేసరికి అపర్ణ తానే కారు స్టార్ట్ చేసింది. అయితే రాము పరుగున అడ్డు వెళ్లి ప్రాధేయపడి డ్రైవర్ స్థానంలో కూర్చున్నాడు. ఏ అయ్యగారి పర్మిషన్ అయిందా వచ్చావు? మీకు నేనేమి కాను. అయ్యగారి కుక్కలరా మీరంతా, అవునా? అంది అపర్ణ. నన్నెన్నైనా తిట్టండి అమ్మగారు, పడతాను. కానీ ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకండి. అయ్యగారు ఏమైపోతారు? 2 చేతులు జోడించాడు రాము. ఏడిసావ్, నీతులు మాని నీ పన్ను చెయ్యి. కారు వీధి గేటును దాటుతుండగా అపర్ణ ఇంకా వెక్కుతూ ఏడుస్తున్న పిల్లల్ని కోప్పడుతూ వారు పైకి చూస్తూ చేతులు ఊపడం గమనించి అప్రయత్నంగా అటు చూసింది. మేడ బాల్కనీలో సతీష్ చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నాడు. అతడి ముఖంలో ప్రసన్నత లేదు, అప్రసన్నత లేదు. మరు నిమిషంలో అటు సతీష్ ఇటు అపర్ణ కూడా చూపులు తిప్పుకున్నారు. ఆ కారు తన గుండెల మీద నుండే సాగిపోయినంత బాధతో శయ్యను చేరాడు సతీష్. తలచుకున్న కొలది అతడు సిగ్గుతో చితికిపోతున్నాడు. ఎంత ఆలోచించినా తన తప్పేమీ కనబడడం లేదు. ఆశ్రయం లేని యువతి పాపం గంగ. అంత మాత్రాన ఏంటి ఆమె అపరాధం? అపర్ణ బుద్ధిమాంద్యం కారణంగా ఆ అమాయకురాల్ని ఈ క్రూర ప్రపంచపు కోరల్లోనికి నెట్టడం ఏమాత్రం న్యాయం? అలా చేస్తే తన కొరకే అసువులు వీడిన నాగయ్య ఆత్మ క్షోభించదా? పాపం, మధ్యన గంగ నలిగిపోతోంది. ఏం చెయ్యాలి? ఏంటి సమస్యకు పరిష్కారం? మర్నాడు ఆదివారం. తన అలవాటుకు భిన్నంగా బారెడు పొద్దెక్కినా శయ్యను వీడలేదు సతీష్. పరిస్థితి గంగకు చాలా ఇబ్బందికరంగా ఉంది. తెల్లవార్లు ఆమె కన్ను ముయ్యలేదు. ఇంతటి సిగ్గుమాలిన పరిస్థితిలో గడపవలసిన పరిస్థితులు ఏర్పరిచిన తండ్రి మరణాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. 7:30 దాటుతుండగా కాఫీ కలిపి మేడ మీదకు తీసుకెళ్ళింది. అయ్యగారు బయట నుండే పిలిచింది. కాఫీ తెచ్చానండి అయ్యగారు మళ్ళీ చెప్పింది. బద్ధకంగా పలికి లేచి వచ్చాడు బయటకు. పద, కిందకే వస్తున్నాను. అతడు టేబుల్ వద్ద కూర్చుని పరధ్యానంగా కాఫీ సిప్ చేస్తుండగా వెనక అంత దూరంలో నిలబడిన గంగ మాటలు కూడా తీసుకుంటోంది అతడికేదో చెప్పడానికి. అయ్యగారు, నన్ను మళ్ళీ ఆశ్రమానికి పంపేయండి. అమ్మగారిని తీసుకురండి. ఊ అనే ధ్వని మినహా అతడేమీ మాట్లాడలేకపోతున్నాడంటే జరిగిన ఉదంతం అతడినెంత కృంగదీసిందో అర్థమవుతోంది. నేను వెళ్ళిపోతే గొడవలుండవు కదా అయ్యగారు? వింటూనే ఇటు తిరిగాడు సతీష్. 2 నిమిషాలు తదేకంగా గంగ దశ చూశాడు. భయపడిన లేడివలే ఉన్న 2 పదులైనా పూర్తిగా లేని అమాయకురాల్ని ఎక్కడికి పంపగలడు? వెళ్దూగాని గంగా, త్వరలోనే నీ ఇంటికి నీవు వెళ్తావు. నా ఇల్లా? నీకోసం చిన్న ఇల్లు చూస్తున్నాను. మంచి వరుడుని వెతుకుతాను. సకల లాంఛనాలతో నీ ఇంటికి నువ్వు వెళ్తావు. అంతవరకు ఇక్కడే ఉంటావు. మరో ఆలోచన పెట్టుకోకు. ఏవో గొడవలు జరుగుతాయి, అవే సర్దుకుంటాయి అన్నాడు. ఈ మాటలు విని ఉక్కిరిబిక్కిరైపోయిన గంగ తేరుకునేసరికి సతీష్ అక్కడ లేడు. స్నానానికి వెళ్ళాడు. అయ్యగారిది మనసా నవనీతమా? ఎంత గొప్ప హృదయం! నిన్న అమ్మగారు అంత రభస చేసినా అయ్యగారెంత శాంతంగా ఉన్నారు.
రాముకు ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపారు, అమ్మగారిని పుట్టింటి వరకు జాగ్రత్తగా దింపిరమ్మని. అంత మంచి భర్త ఉంటే అబ్బా, ఆడదానికంతకంటే ఏం కావాలి? భగవాన్, అమ్మగారిని కూడా మంచి మనిషిగా మార్చి అయ్యగారికి సుఖం చేకూర్చు. ఏమమ్మోయ్, ఏటిల్లిలా ఉంది? లక్ష్మి కంఠం బిగ్గరగా వినరావడంతో అదిరిపడి పరధ్యానతను వీడి అటు చూసింది గంగ. ఏటి మంచి కలలుగంటున్నావు? రాఘవులేడి? వంట చేయడం లేదేమింకా? అమ్మగోరు అయ్యగోరు ఊరెళ్ళినారా? శనగలో ఏంటో నిర్లక్ష్యంగా తింటూ ప్రశ్న మీద ప్రశ్న కురిపించింది. గంగకు పెదవి విప్పేందుకు భయంగా ఉంది. ఏం చెప్పాలి? ఏంటి వ్యవహారం ఏటో దొంగవాటంగా ఉంది? ఏంటా కులుకు? మాట్లాడకుండా రాఘవలేడి? అంది లక్ష్మి. స్నానం ముగించి వచ్చిన సతీష్ను లక్ష్మి, గంగ కూడా గమనించలేదు. ఏంటి? సతీష్ తీవ్ర స్వరం వినరావడంతో లక్ష్మి మూగిదైపోయింది. ఈ నెల జీతం ముట్టిందా నీకు? తీక్ష్ణంగా అడిగాడు. లేదండి అంది లక్ష్మి. సతీష్ లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చాడు. ఇదిగో నీ జీతం పూర్తిగా, వెళ్ళు, మళ్ళీ రానక్కర్లేదు. తెల్లబోయి చూడసాగింది లక్ష్మి. నన్ను నానేటి చేస్తున్న అయ్యగారు. అప్పటికే పైకి వెళ్ళిపోయిన సతీష్ పైమెట్టుపై నిలబడి ఇటు తిరిగాడు. పని అవసరం లేదు, అమ్మగారు ఊరెళ్లారు. అవసరమైతే కబురంపుతాం తర్వాత, వెళ్ళు. 15 రోజులే బాబు నేను చేసింది, పూర్తిగా 50 ఇచ్చారేంటి? పర్వాలేదు, తీసుకో. సతీష్ తన డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మి ముఖంలో అయ్యగారి సమక్షంలో వచ్చిన వినయం, భయం అంతరించి మళ్లీ పొగరొచ్చింది. అంతవరకు ప్రేక్షకురాలి వలె నిలిచిపోయిన గంగను ఆపాదమస్తకం కనుబొమల విరుపుతో హేళనాపూర్వకమైన నవ్వుతో చూసింది. తల ఎగరేసింది. అర్థమైంది, అమ్మగారు ఊళ్ళో లేరు, నువ్వు మాత్రం వెంటనే బైఠాయించావు, నేను అడ్డంగా మోలు వెళ్తున్నా. చేయి పమిట అంగాంగం విచిత్రంగా కుదుపుకుంటూ బయటకు వెళ్ళింది లక్ష్మి. గంగ కనుల్లో నీరు నిండింది. భగవాన్, ఒక్కో ఆడది ఒక్కో రకం, వీళ్ల నోళ్లకు హద్దుపద్దులే ఉండవా? నీటుగా తయారై వచ్చి ముందు గదిలో ఫోన్ వద్ద కూర్చున్న సతీష్ గంగను పిలిచాడు. ఏంటండి అయ్యగారు? కొత్త వంట మనిషి వచ్చే వరకు కాస్త వంట చేసి పెట్టు చెప్పాడు. వేరే చెప్పాలా అయ్యగారు? ఇంటి చాకిరీ ఎంతైనా చేస్తాను, అమ్మగారు మాత్రం వచ్చేస్తే బాగుండును. ఇదిగో అక్కడికే మాట్లాడుతున్నాను, పిల్లలకు స్కూలు కూడా పోతుంది, నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నాడు సతీష్. వంట ఇంట్లో పని చేస్తున్నదన్న మాటే గాని గంగ చెవులు ఫోన్ వద్దనే ఉన్నాయి. పీపీ కాల్, శరభయ్య గారితో మాట్లాడాలి. లైన్ సరిగ్గా లేదేమో, సతీష్ చాలా బిగ్గరగా మాట్లాడుతున్నాడు. అల్లుండే మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, మీ అమ్మాయి పిల్లలు క్షేమంగా చేరారు కదా? అటునుంచి శరభయ్య నిష్ఠుర వచనాలేవో వినిపిస్తున్నాడు. సమాధానంగా సతీష్ కంఠం మరింత బిగ్గరగా తీవ్రంగా పలుకుతోంది. నేను చేసిన నిర్వాకమని మీరు హేళనగా అనే కంటే పెద్ద తరహాలో ఆలోచిస్తే బాగుంటుంది. ఎవరి నిర్వాకం ఎలా ఉందో గ్రహించిన వారైతే, బాధ్యత తెలిసిన వారైతే మీ అమ్మాయి అక్కడికి రాగానే మీరు నాకు ట్రంకాల్ చేసి ఉండేవారు. ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందోనని తెల్లవార్లు నిద్రపోలేదు నేను. ఏమంటారు? మీ అమ్మాయి మీకు బరువు కాదా? అయితే మీరు విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలా సీరియస్గా తీసుకున్నారన్నమాట. పంతాల వరకు వస్తే నేనెటువంటి వాడినో మీకు తెలుసు. మీ అమ్మాయి మీకు బరువు కానట్టే. ఎక్సెప్షన్ ప్లీజ్. మామగారు బాగా వినండి, మీ అమ్మాయి మీకు బరువు కాకపోతే నా బిడ్డలు నాకు బరువు కాదు. అయినా ఆఖరి మాటగా చెప్తున్నాను, మీ అమ్మాయికి గల ముక్కు మీది కోపాన్ని, తెలివి తక్కువను దిద్దవలసిన బాధ్యత మీకుంది. నాకు అనవసర పంతాలు ఇష్టం ఉండవు. అప్పటినకు ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చేయవచ్చు. ఆడపిల్ల అడపాదడపా పుట్టింటికి వెళ్లడం అబ్బురమేమీ కాదు. మీ అమ్మాయి కొన్నాళ్లు పుట్టింట ఉండాలని మనసే అక్కడికొచ్చింది. ఇంతే ప్రస్తుతానికి నా మనసులో ఉన్నది. వారం రోజుల తర్వాత కూడా మీ పట్టుదలలు అలాగే ఉంటే నేనొచ్చి నా బిడ్డలను నా ఇంటికి తెచ్చుకుంటాను. పెద్ద శబ్దంతో ఫోన్ పెట్టేసిన శబ్దం. ఉస్సురని వెనక్కు వాలాడు సోఫాలో సతీష్. ఆదివారాలు ఆనందంగా గడపాలని ఉంటుంది, సాయంత్రాలు షికార్లు తిరగాలనుంటుంది. ఎంతో సరదాగా సరాగాలాడుకుంటూ ఆనందంలో తేలిపోయే జంటలు ఎన్నో కనిపిస్తాయి. కాని ఈ ఇంట అన్ని ఐశ్వర్యాలు ఉన్నా ఆనందోత్సాహం ఉండదెందుకు? అపర్ణ మనసు బొత్తిగా అలరింపు, ఆర్ద్రత ఎరుగని పాషాణమెందుకు? ఎందుకు ఆ అహంకారం ఆ మనిషిలో? అతడి ఫోన్ సంభాషణ అంతా విని ఉన్న గంగ మనసు అతడి ఓరిమికి, సహృదయతకు నీరాజనాలర్పించింది. ఆమె గారి కోసం అయ్యగారి మనసెంత తహతహలాడుతోందో, ఆ గుండెలో గుప్తమైన ప్రేమ పరిమాణమెంతో అమ్మగారికి అర్థమైతే ఎంత బావుండును.
ఈ చల్లని అండను నీడను నాకు ప్రసాదించిన అయ్యగారికి సుఖశాంతులు ప్రసాదించు భగవాన్. మధ్యాహ్న నిద్ర నుండి చికాగ్గా లేచాడు సతీష్ ఫోన్ శబ్దంతో. ఎంతసేపు మిన్నకుండినా ఫోన్ అలా మోగుతూనే ఉంది. విసుగ్గా తీసి రిసీవ్ చేసుకున్నాడు. హలో అపర్ణ, నేను రాజేశ్వర్ని. ఏంటి వారం నుండి ఎక్కడా నీ ఫోను లేదు, దర్శనమూ లేదు? సతీష్ ఏం మాట్లాడకుండా కాళ్లు పడుతున్న రామును ఫోన్లో మాట్లాడమని సంజ్ఞ చేశాడు. ఆ సంజ్ఞతోనే రాముకు అర్థమైంది అవతలి వారెవరో. భయంతో గుండెపై అరచేయి పెట్టుకుని మెల్లగా అన్నాడు, వద్దండి అయ్యగారు, అమ్మగారి స్నేహితులు అడ్డదిడ్డ ప్రశ్నలేస్తారు. నా వల్ల కాదు మాట్లాడ్డం. సతీష్ చిరునవ్వు నవ్వి తానే తప్పనిసరిగా రాజేశ్వరి మాటలకు జవాబు చెప్పాడు. అపర్ణ లేదండి. మరి మీరు? రాజేశ్వరి అడుగుతోంది. నేను ఆమె పతిదేవుణ్ణి. అరే, చాలా తమాషాగా మాట్లాడతారే మీరు. రాజేశ్వరి ఫోన్లో కనిపించకపోయినా ఆ వగలమారి స్వరం తిరుగుతున్న మెలికలు వింటే ఆమె హొయ్యలు కనులకు కట్టినట్టే ఉంది. అపర్ణ ఎక్కడికి వెళ్ళిందండి? పుట్టింటికి. ఆ? అమితాశ్చర్యం. మాకు చెప్పలేదేమండి. ఇప్పుడెందుకు పుట్టింటికి వెళ్లాల్సొచ్చింది? నాకు తెలీదు, పెద్ద కారణమేమీ లేదు. భలేవారే, ఏమైనా విశేషమా? అతి మెత్తగా రహస్యంగా మాట్లాడినట్టు మలిచిందా గొంతుని. ఆడవాళ్ల విషయాలు నాకు తెలియవు. కర్కశంగా కాకున్నా మృదువుగా మాత్రం లేదు సతీష్ స్వరం. అపర్ణ వచ్చాక ఆవిడ మీరు మాట్లాడుకోండి, మరి సెలవు. అటు నుండి ఇంకా వినవస్తున్న వయ్యారి సవాళ్లను సగంలోనే త్రుంచివేసి రిసీవర్ యథాస్థానంలో ఉంచేశాడు. చూశారా అయ్యగారు? రాము భయపడుతూ అన్నాడు. అమ్మ బాబో, అన్ని మాటలకు సమాధానాలు నేను చెప్పగలనా? నిజమేలేరా. అవును, ఎవరో వచ్చారన్నావు నాకోసం. ఏరి? బయట పోర్టుకోలో కూర్చున్నారయ్యగారు. ఎవరో ఉద్యోగాలు అడిగేందుకేమో. మొహం కడుక్కొస్తాను పద, కాఫీతే. ఇదిగో బాబుగారు, ఇందాకనే గంగ తయారు చేసేసింది. ఏ మాటకు ఆ మాట అయ్యగారు. గంగ భలే చురుకైన అమ్మాయి. ప్రతీదీ కాఫీ కానివ్వండి, భోజనం కానివ్వండి టైముకు ముందే చేసేస్తుంది. నిజమే అన్నాడు సతీష్. మీరు రాఘవుల్ని తగిలేసి 8 రోజులైందా? అయినా చూడండి, గంగ మూలంగా వంటవార్పు చక్కగా జరిగిపోతుంది అన్నాడు రాము. కిందకొస్తున్నాను పద. రాము అతిధోరణి కట్టించడానికి మాటలాపి వాష్ బేసిన్ దగ్గరకు పోయి ముఖం కడుక్కున్నాడు సతీష్. కాని అతడి మనసులో గంగ ఆలోచన ఉంది. నిజంగా గంగ దగ్గరుండి వడ్డిస్తుంటే హాయిగా ఉంటోంది. ఆమె ఇల్లు చక్కదిద్దుతూ తిరుగుతుంటే చూడముచ్చటగా నిశ్చింతగా ఉంటోంది. ఇల్లు గుట్టుగా చక్కదిద్దుకోగల నేర్పరి గంగ. ఆమె భర్త సుఖపడతాడామె వల్ల. అపర్ణకు అహంకారమే కాని గంగకు గల ఓర్పు నేర్పుల్లో 100వ వంతు కూడా లేదు. అపర్ణ వెళ్ళిపోయి అప్పుడే 8 రోజులైంది. అబ్బా, పిల్లలెలా ఉన్నారో. ఆ శరభయ్య గారికైనా జ్ఞానం లేదు? కాస్త ఫోన్లో అయినా మాట్లాడాలని. ఛీ! క్రింద వేచి ఉన్న 5 వ్యక్తులు సతీష్ను చూడగానే లేచి నిలబడి నమస్కారాలు చేశారు నమ్రతగా. ఏంటి? గార్డెన్ చైర్లో కూర్చుంటూ అడిగాడు. వారిలో 2 2 మిఠాయి పెట్టెలు తెచ్చి ఇచ్చారు సతీష్కు. మరొకతను ఒక మంచి జేబురుమాలిచ్చాడు. ఏంటో ఇవన్నీ? మీ దయవల్ల ఉద్యోగాలు దొరికాయి ఏడాది నాడు. ఇప్పుడవి పర్మనెంట్ అయ్యాయి బాబుగారు. ఏదో ఉడతాభక్తిగా నోరు తీపి చెయ్యాలని. మెకానిక్ ఉద్యోగం ఇప్పించడానికి ఒక ఆయన 10,000 అడిగాడండి నిరుడు. మరి మీరు ధర్మప్రభువులు, వట్టిన ఇప్పించేశారు. మరొకతనన్నాడు. ఈ మధ్య మీ వర్కర్స్లోనే కొందరు నాపై హత్యా ప్రయత్నం చేశారు. మీరిప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు అన్నాడు సతీష్. ఆళ్ళు తెలివి తక్కువోళ్ళయ్యగారు, మంచిని గుర్తించరు. మాకు తెలుసు మీ మంచి అన్నాడు వచ్చినతను. తెచ్చారు కనుక ఒక ముక్క తీసుకుంటాను. ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర మీ బిడ్డా పాప ఎదురు చూస్తుంటారు, వాళ్లకు పెట్టుకోండి అన్నాడు సతీష్. ఒక్క మిఠాయి ముక్క తుంపి తీసుకుని అంతా వారికే ఇచ్చేశాడు బలవంతంగా. రుమాలట్టే పెట్టుకుంటానులే, కానీ చూడండి, ఇంకెప్పుడు ఇలా ఏమీ తీసుకురావద్దు. నా చేతిలో అధికారం ఉంది గనక, మీకు ఉద్యోగార్హతలు ఉన్నాయి కనుక ఉద్యోగాలు వేయించాను. అంతే, మీరంతా సుఖంగా ఉండడమే కావాలి అన్నాడు. అందరూ పాలభాగాన చేతులు జోడించి సెలవు తీసుకున్నారు. వారినే చూస్తున్న సతీష్ మరెవరో గేట్లో నుండి వస్తుండడం చూసి కలవరపడ్డాడు. ఎవరో స్త్రీలొస్తున్నారు. ఇంటికైనా అపర్ణ లేకపోవడం ఎంత ఘోరంగా ఉంది. వారెవరో కాదు, రాజేశ్వరి, అనిత. చచ్చా, ఎందుకొచ్చినట్టు? ఇప్పుడేగా మాట్లాడింది. రాము సతీష్కు మాత్రమే వినిపించేటట్టు దీర్ఘాలు తీశాడు. నమస్కారం. పలువరసంతా బయటపెట్టి పమిట స్థానభ్రంశం చెంది ముంజేతిపై జీరాడుతుండగా సతీష్కెదురుగా మరో కుర్చీలో కూర్చుంది రాజేశ్వరి.
అనిత ఇంటిలోనికి డేగచూపులు ప్రసరిస్తోంది. అబ్బా, అపర్ణ ఇంత హఠాత్తుగా వెళ్లడమేంటండి? హఠాత్తుగా కాదు, అనుకున్నదే అన్నాడు సతీష్ దినపత్రిక ముఖానికి అడ్డుగా ఉంచుకుని మాట్లాడుతున్నాడు. నేను నమ్మను. పసిపిల్లలా గారాలు పోతూ మరిన్ని మెలికలు తిరుగుతూ అంది రాజేశ్వరి. అతడు మాట్లాడలేదు. మీరు జోక్ చేస్తున్నారు కదూ అంది. సర్రున సతీష్ చేతుల్లోని పేపరు కిందికి దించి, నేనా? మీతో హాస్యమా? బురుకుటి ముడితో అడిగాడు. ఆ గాంభీర్యానికి చూపరులకు భయోత్పాతం కలిగి తీరుతుంది. జోకులు నవ్వులు దుస్తులు ఊరక పారవేసుకునే చపలచిత్తుడి కాను. వస్తాను, పని ఉంది. లేచి తన గదిలోకొచ్చేశాడు సతీష్. రాజేశ్వరి అనిత ముఖాలు మార్చుకున్నారు. కాస్త మీ అమ్మగారు అడ్రస్ కావాలని చెప్పు రాము. అర్ధింపు నిష్ఠూరము మిళితమై ధ్వనించాయి. రాయించుకొస్తాను, కూర్చోండి. రాము సతీష్ చేత వ్రాయించి తెచ్చిన అడ్రస్ కాగితం హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుని రాముకు 2 రూపాయలు ఇచ్చింది రాజేశ్వరి. ఎందుకండి? ఏం లేదు, ఏవైనా కొనుక్కో. అవునుగాని ఆ అమ్మాయి ఎవరో ఉండేది ఇంట్లో ఇంకా ఉందా? రహస్యంగా అడిగింది. ఇక్కడే ఉంటదండి. ఏ, మీకెందుకు? పెంకెగా తిరిగి ప్రశ్నించాడు. ఆహా, ఏం లేదు. అయ్యగారు అమ్మగారు బాగా దెబ్బలాడుకున్నారట, నిజమేనా? అతి తగ్గు స్వరంలో అడిగింది. లేదండి. ఆ డబాయించకు. కావలిస్తే ఇంకో రూపాయి ఇచ్చుకో. నిజం చెప్పు, ఆ పిల్ల గురించే దెబ్బలాడుకున్నారని శరణాలయం మేనేజరమ్మ చెప్పింది నాతో. అసహ్యం ప్రకటించాడు రాము. ఊరుకోండి, ఎందుకు చదువుకున్నారు చదువులు? మరోరి ఇంటిగుట్టు బయటకు లాగితే మీకెటొస్తుంది? ఎప్పుడు అమ్మగారి కోపాలు ఇసురులు భరించి కాఫీ భోజనాలకి కక్కుర్తిపడే ఆవిడ నాకు 2 రూపాయలు ఇచ్చిందేంటా అని అప్పుడే అనుకున్నాను. చాలు, మీరే ఉంచుకోండి. ఇదిగో, మా అయ్యగారు చల్లగుండాలి గాని మాకేం లోటు మీరివ్వడానికి. నౌకరి చేత కూడా చివాట్లు తిన్న రాజేశ్వరి తప్పనిసరిగా లేచి నిష్క్రమించింది స్నేహితురాలతో పాటు. అయితే ఆమె సంభాషణనంతనూ పైనుండి సతీష్, వరండా గది కిటికీ నుండి గంగా విని ఉన్నారని రాముకు తెలీదు. సతీష్కు విపరీతమైన కోపం వచ్చింది. కర్తవ్యం బోధపడ్డం లేదు. నయానో భయానో అపర్ణను స్వయంగా వెళ్లి తీసుకురావాలంటే కుదరడం లేదు. వర్కర్ల స్ట్రైక్లు, గొడవలు, అటు కోర్టు గొడవలు, ఎక్కడా కాలు కదిపేందుకు లేకుండా ఉంది. అపర్ణ లేని అదనును సద్వినియోగం చేసుకోవాలని రాజేశ్వరి వచ్చిందనేది అనుమానం ఏమాత్రం లేని నిజం. చీచి అనుకున్నాడు సతీష్. యూనియన్ నాయకులతో అధికారులు చేసిన సంప్రదింపులు ఈసారి ఫలించాయి. ఈ బాధ్యతను పూర్తిగా చేపట్టి స్వయంగా సాధించి సఫలీకృతం చేసిన వ్యక్తి సతీష్. అందుకే ఇటు యాజమాన్యం అటు పనివారు కూడా సతీష్ను సభాముఖాన స్తుతించారు. తన సమాధానంలో సతీష్ అతి ముఖ్య విషయాన్ని ప్రస్తావించాడు. గొడవలు భేదాభిప్రాయాలు వస్తాయి, సర్దుకుంటాయి, పని సాగుతుంది. అధికారులు కార్మికులు కూడా సంతృప్తిగానే ఉంటారు. కానీ కార్మికుల తొందరపాటు వల్ల తీరని లోటు అశాంతులకు గురైంది ఒక కుటుంబం. ఉత్తముడు విశ్వాసపాత్రుడు అయిన నాగయ్య మన సంఘర్షణలో సమితగా కాలిపోయాడు. అతడి కోసం 2 నిమిషాలు మౌనం పాటించినంత మాత్రాన, అతని పటానికి 2 పూలమాలలు వేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. ఆ కుటుంబం పేరుతో మిగిలిపోయిన ఏకాకిని నాగయ్య కుమార్తె గంగా భవానికి యాజమాన్యం వారు ఇల్లు భత్యము ఇచ్చి ఆమె వివాహపు ఖర్చును కూడా భరించడం న్యాయమని నేను భావిస్తున్నాను. ఈ ప్రతిపాదనను ఇక్కడే సభాముఖంగా సమాధానమియ్యడం సమంజసమని యాజమాన్యం వారికి నా విన్నపం. ఆమోదపూర్వకంగా అందరూ కరతాళ ధ్వనులు చేశారు. డైరెక్టర్స్ అప్పటికప్పుడు తమలో తాము తర్జన భర్జనలు సలిపి కడకు నిర్ణయాన్ని ప్రకటించారు. గంగకు ఒక చిన్న స్వంత గృహం, వివాహమయ్యే వరకు నెలకు 200 గౌరవభత్యం, వివాహపు ఖర్చుగా 10,000 రొక్కము కేటాయించడం, ఇల్లు సాధ్యమైనంత త్వరలోనే కట్టివ్వడం గాని కొనడం గాని జరుగుతుంది అని ప్రకటించారు. అందరూ సంతోషించారు ఈ ఏర్పాటుకు. ఇంటికి వచ్చి చెబితే గంగ నిర్లిప్తంగా విని ఊరుకుంది. ఏం మాట్లాడమే అన్నాడు భోజనం చేస్తూ. ఏం మాట్లాడాలండి? అదే, ఈ ఏర్పాటు నీకు ఇష్టంగానే ఉందా? నా ఉద్దేశం ప్రకారం చాలా బాగానే ఉంది. నీకు జీవితంలో ఇక ఏ లోటు ఉండదు అన్నాడు సతీష్. ఇవన్నీ మానవ ప్రయత్నంగా చేసుకునే ఏర్పాట్లండి. సుఖదుఖాలనేవి విధి లిఖితాలు కదండి అంది గంగ. భోజనం ఆపి చివుక్కున తల ఎత్తి చూశాడు. గంగ వదనం గంభీరంగా భావశూన్యమై కనపడింది. నీ మాటలు నిజం అన్నాడు తల పంకించి, ఆ మాటలను తన జీవితానికి అన్వయించుకుంటూ. అంతలో ఆఫీస్ వర్కర్లు యూనియన్ వారు బిలబిలా వచ్చారు. ఆగండి, అయ్యగారు భోజనం చేస్తున్నారు అని రాము వారించినా వినలేదు. ఏ కట్టుబాట్లు పాటించలేనంత సంతోషంగా ఉన్నారు వారీరోజు. వారి రాకను చూసి గంగ వంటగదిలోనికి వెళ్ళిపోయింది.
రండి రండి, ఏంటి విశేషం అన్నాడు భోజనం ఆపి. ఆహా, లేవద్దయ్యగారు, భోజనం చేయండి మీరు అంటూ చేతులతో పూదండలు పూలగుత్తులు సతీష్ పాదాల మీద ఉంచేశారు. అరే, ఏంటిది? మీ చలవ వల్ల మాకు మంచి బోనస్లందాయి, జీతాలు హెచ్చించారు. ఏదో పట్టుదలగా హర్తాళ్ చేస్తున్నాం గాని ఎలా మాడిపోతున్నామో చెప్పలేం బాబుగారు. ఓ పూట తిని 2 రోజులు పస్తులుండి అప్పులు చేసుకుని వెళ్లదీశాం. ఆ కడుపు బాధతోనే కొందరు మీ మీద దుండగం జరిపారు, నాగయ్యను చంపారు. కాని వేరే కక్ష ఏముందయ్యగారు అన్నారు. సతీష్ నవ్వు అంతరించి గంభీరంగా మారిపోయాడు. మన ఈ మాటల వల్ల నాగయ్య రాడు కదా అన్నాడు. అవును బాబుగారు, కానీ ఏం చేస్తాం, పోయినవాడు పోనే పోయాడు. ఆ కేసుతో పట్టుబడ్డ మన వాళ్లకు మరీ పెద్ద శిక్షలు పడకుండా మీరు కాస్త ఆదుకోవాలి బాబుగారు. అంటే నేనేమైనా జడ్జినా? బొమ్మముడితో తీవ్రంగా అడిగాడు సతీష్. అది కాదండి, నసుగుతూ అన్నాడు యూనియన్ లీడర్. మీరు కొంచెం సాక్ష్యాలు చెప్పేటప్పుడు వాళ్ళని రక్షించేలా చెబితే. హద్దులు మీరి మాట్లాడకు, మంచికే నేను మనిషిని. భోజనం అర్ధాంతరంలో ఉండగానే చేయి కడిగేసుకుని లేచాడు సతీష్ కోపంగా. ఎవరి ప్రాణాలు వారికి తీపి కదూ. ఆ కత్తిపోట్ల వలన ఆ రోజు నాగయ్య ఎంత బాధపడి చనిపోయాడో, మరో దిక్కేలేని గంగ ఎంత కుమిలిపోతోందో కూడా ఆలోచించు. మీ విషయంలో ఎంత సానుభూతితో విషయాలన్నీ సమరసపరిచి న్యాయం చేయించానో, అదే సానుభూతి సహృదయాలు నాకు అందరి పట్ల నాగయ్య విషయంలో కూడా ఉన్నాయి. ఇందులో ఎవరూ నాకు ఆత్మీయులు కారు, ఇంకెవరూ పగవారు కాదు అన్నాడు సతీష్. అంతేనా అండి అడిగాడు యూనియన్ లీడర్. చూడవయ్యా చలపతి, నువ్వు యూనియన్ లీడర్వు. అందరూ కార్మికుల ఎడల నీ సానుభూతి బాధ్యత సమంగా ఉంటాయి, అవునా అన్నాడు. అవునండి, దర్పంగా వచ్చింది జవాబు. మరి నాగయ్య ఎవరంటావు? మీలోని వాడేగా. నా ప్రాణాలు తీయలేక అతడి ప్రాణం తీశారు. మానవత్వం అంటే ఇదేనా? నాగయ్య నీ కుటుంబంలోని వ్యక్తి అయితే నువ్విలాగే మాట్లాడతావా అన్నాడు. చలపతి తలవాల్చుకున్నాడే గాని ఆ వదనంలో పశ్చాత్తాపపు ఛాయలేవీ లేవు. సాదరంగా చలపతి భుజం తట్టాడు సతీష్. సూటిగా మాట్లాడ్డం, నిష్పక్షపాత వైఖరితో ప్రవర్తించడం నాకలవాటు. ఇది మీకందరికీ తెలిసిందే కదా. విషయం తేల్చేది కోర్టువారు. మన చేతుల్లో ఏమీ లేదు. మనం చేయవలసింది గంగకు సహాయం, ఆమె విషయం ఆలోచించాలి అన్నాడు. మీరే అంతా ఏర్పాటు చేశారు కదండి అన్నాడు చలపతి. అది కేవలం తలదాచుకోవడానికి, తినడానికి చేసిన ఏర్పాటు. ఆమె వివాహం సంగతి, మీ వర్కర్స్ అందరి విషయాలు ఎలా ఆనందకరంగా సఫలమైనాయో అలాగే గంగకు మంచి వివాహం కూడా చేయాలి. అప్పుడే నేనందరికీ న్యాయం కూర్చునివాడనవుతాను. అందరూ భావయుక్తంగా ముఖాముఖాలు చూసుకున్నారు. కాని ఎవరి నుండి ఎటువంటి మాట లేదు. గంగ విషయం తెలుసు కదా, చదువుంది. కంపెనీ వారు ఇల్లు వగైరా ఏర్పాటు చేశారు. ఆమెకు తగిన వ్యక్తి, తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయిని ఆదరంగా చూసుకునే వ్యక్తి ఎవరైనా మీలో ఉంటే ముందుకు రండి. అందరూ మౌనంగా ఉన్నారు. సతీష్ మళ్ళీ అన్నాడు, ఎవరైనా ఉంటే వాకబు చేసి చెప్పండి, వెళ్ళిరండి. అందరూ నిష్క్రమించాక గంగ ఈవలికి వచ్చింది. మేడ మీదకు వెళ్ళిపోతున్న సతీష్ ఆమె పిలుపు విని ఆగాడు. అయ్యగారు, మీరు భోజనం సరిగా చెయ్యలేదు, వాళ్ళు చెయ్యనివ్వలేదు అంది. పర్వాలేదు, చాలు అన్నాడు సతీష్. కాదండి, మీరసలు ఈ మధ్య సరిగా భోజనం చేయడం లేదు, కూర్చోండి అంది. ఈమె ఎవరని తనపై ఇంత ఆదరం, ఇంత ఆప్యాయత అనుకున్నాడు సతీష్. కూర్చోండి అయ్యగారు అర్ధింపుగా అంటూ తలెత్తిన గంగ అతడు తన వైపే చూస్తుండడం గమనించి చటుక్కున కళ్ళు వాల్చింది. మరొక ప్లేటుంచి ఆమె వడ్డిస్తుంటే ఆమె తృప్తి కోసం అతడు కూర్చోక తప్పలేదు. ఒక విషయం అడుగుతాను, చెప్పు గంగా. ఏంటయ్యగారు, నీకు నచ్చిన వరుడెవరైనా ఉన్నారా? తెల్లబోయి చూసింది గంగ. చూడు గంగ, అడగడానికి ఇంకెవరూ లేరు. అంతా నేనే సంభాళించుకోవాలనేది నీకు తెలుసు. సిగ్గుపడకూడదు ఇటువంటి విషయాల్లో. నీకిదివరకే నిశ్చయమైన వరుడెవరైనా ఉన్నా, లేదా నీకు ఇష్టులైన వారెవరైనా ఉన్నా నిస్సంకోచంగా నాకు చెప్పు. పెండ్లి ప్రయత్నాలు చేస్తాను అన్నాడు. ఎవరూ లేరనే భావం స్ఫురించేటట్టు తల అడ్డంగా తిప్పింది గంగ. అయితే నీకు నేను వివాహ ప్రయత్నాలు చేయడం అంగీకారమే కదా? గంగ మౌనంగా తలవాల్చుకు నిలబడి ఉంది. ఆమెలో ఏమి భావాలున్నాయో తెలియదు. మీ నాన్న పోయిన బాధ నుండి నువ్వింకా తేరుకోలేదు, నాకు తెలుసు. కాని ఏం చేస్తాం, మిగిలిన వాళ్ళు బ్రతకవలసిందేగా. నీకు స్వంత ఇల్లు, స్వేచ్ఛ, సుఖము ఉండాలి. నేనలా చేయగలిగినప్పుడే నాకు తృప్తి. నువ్వు మనస్ఫూర్తిగా ఊ అంటేనే కాని నేను ఎవరితోనూ సంప్రదించలేను అన్నాడు. గంగ మెల్లగా తలెత్తింది. అంతా మీ ఇష్టం అయ్యగారు, మీకన్నీ తెలుసు
అంది. చూడు, ఎవరో ఒకరిని చూస్తాననుకోకు. మంచి వరుడు, నీకు అంగీకారమైన వ్యక్తినే ఎంచుతాను. నీకీ బందికానా బ్రతుకు నుండి విముక్తి లభించే వరకు నాకు శాంతి లేదు అన్నాడు సతీష్. అతడి మంచితనానికి ఆర్ద్రమైన మనసుతో, ముకుళిత నేత్రాలతో మనసులోనే జోహార్లర్పించింది గంగ. అన్నట్టు అయ్యగారు? సగం మెట్లెక్కిన సతీష్ ఆగాడు. అమ్మగారి స్నేహితురాలు రాజేశ్వరి గారు వస్తానని చెప్పమన్నారు మీతో. నిలువునా నీరైపోయాడు సతీష్. ఇప్పుడా? ఈ రాత్రి 9 గంటల సమయంలోనా ఆవిడ వచ్చేది అన్నాడు. అవునటండి, మధ్యాహ్నం ఒకసారి వచ్చారు. మీరు మీటింగ్లో ఉన్నారని చెప్పాను. మళ్ళీ సాయంత్రం 2 సార్లు ఫోన్ చేశారు. ఇక్కడికి దగ్గరలోనే ఏదో అంబికా థియేటర్లో పిక్చర్కొచ్చారట. మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. నాన్సెన్స్, నువ్వు సరిగ్గా విన్నావా? అతడి కోపం చూసి బిత్తరపోయిన గంగకు మాట రాలేదు. డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్న రాము చెప్పాడు. అవునయ్యగారు, ఒకసారి ఫోన్ నేనే అందుకున్నాను. ఆమె గారు అలాగే చెప్పారు. సతీష్ వదనం అతి కఠినంగా మారిపోయింది. ఇటువంటి చెత్త ఫోన్లు, చెత్త కబుర్లు ఎప్పుడూ నా వరకు రానియకండి. ఆమె వస్తే గేటు దాటి లోనికి రానియవద్దని గూర్ఖాతో చెప్పు. వచ్చేసాను నేనే, ఏం చేయను? సెంటు గుబాళింపుతో, వెకిలి నవ్వుతో లోనికి అడుగుపెట్టి ఎవరి అనుమతి లేకనే ఒక సోఫాలో కూర్చున్న రాజేశ్వరిని చూసి గంగా, రాము వణికిపోసాగారు. అలా చూస్తావే? మా అపర్ణ ఉంటే ఎన్ని మర్యాదలు చేసేది. అబ్బబ్బా, ఓ కూల్ డ్రింక్ ఇలా పారే అంది గంగను చూస్తూ సుతారంగా రుమాలుతో నుదురొత్తుకుంటూ. కాని భయంతో గంగ పాదాలు భూమికి అతుక్కుపోయి కదలడం లేదు. ఇంతవరకు శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి అనామిక నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.